బంధాలు, కుటుంబ బంధాలు, రిలేషన్షిప్. కుటుంబ బంధాలు అనేటివి మనకు దేవుడిచ్చిన ఒక వరం. ఆ వరాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. మనకుండే బంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావలు, మరుదులు, ఇవన్నీ బంధాలు, కుటుంబ సంబంధాలు. ఈ సంబంధాలు జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు లైఫ్ ఎంతో బాగుంటుంది. మనము తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఆ సంబంధాలను ఒక్కసారి తెగ్గొట్టుకుంటే మళ్ళీ ఆ సంబంధాలు అతకడం చాలా కష్టం. కొన్ని సినిమాల్లో చూపిస్తారు ఉమ్మడి కుటుంబాలు అనేటివి. కనీసం ఒక్కొక్క కుటుంబంలో 20 మంది, 30 మంది కలిసి కాపురం చేస్తారు. సినిమాలలోనే కాదు, వాస్తవికంగా కూడా కొన్ని సమాజాలలో ఇప్పటికీ ఉంది. 20 మంది, 30 మంది ఉన్న కుటుంబం కూడా ఉంది. కొన్ని సమాజాలలో వాటికి విలువ ఇవ్వకుండా అవి తెంచేసి అవి ఎక్కడెక్కడో ఒకరిద్దరు, ముగ్గురు అలాగ బ్రతుకుతూ ఉంటారు. అది చాలా తప్పు. జాగ్రత్తగా ఆలోచించి చాలా ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉండడమే గొప్ప.